విమానాశ్రయం ప్రయాణికుల వృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది. మరే విమానాశ్రయానికి సాధ్యం కాని రీతిలో ప్రయాణికుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తూ ఉండటంతో త్వరలోనే దుబాయ్కి సైతం సర్వీసులు ఆరంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలోని గన్నవరం విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకల్లో ప్రతి ఏటా గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. 2018-19 ఆర్థిక ఏడాదిలో 9 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను తారుమారు చేస్తూ అనూహ్యంగా 11,91,439 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇక ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య 15 లక్షలు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణికులతో పాటు దేశంలోని 9 నగరాల నుంచి గన్నవరం విమానాశ్రయానికి అత్యధికంగా ప్రయాణికులు వస్తూ ఉంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఏ నగరానికి నూతన సర్వీసులు ఆరంభమైన ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. గత ఏడాది డిసెంబర్లో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6,554 మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లుగా అధికారులు చెప్తున్నారు. దేశంలోని 9 నగరాలకు ప్రస్తుతం గన్నవరం నుంచి 58 సర్వీసులు నడుస్తున్నాయి. ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ట్రూజెట్ 4 విమానయాన సంస్థలు గన్నవరం నుంచి సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు 3,264 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. త్వరలోనే దుబాయ్కి సైతం సర్వీసులు ఆరంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి గన్నవరం విమానాశ్రయానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తూ ఉండడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.